హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వంకాయ పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్ట్గా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. చాలా సింపుల్. పచ్చిమిర్చి వంకాయలు ఉంటే చాలు, పెద్దగా ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదు. వంకాయ కాల్చి పచ్చడి చేస్తారు, కానీ ఈ విధంగా చేసుకుంటేనే నాకు ఇష్టం. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి చేసి చూడండి. నేను ఇక్కడ 5 వంకాయలు తీసుకున్నాను. కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంకేం అవసరం లేదు. సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా ఎలా చేయాలంటే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసేసి, పచ్చిమిర్చి తర్వాత 1 by 1 కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంతేనండి, ఇంకేం అవసరం లేదు. ఇవి వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి చిటపటలు ఆడుతున్నాయి కదా, బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. తెల్ల వంకాయలు అయితే బాగుంటాయండి. ఇంకోటండి, ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు. నేను టమాటా వేయలేదు. టమాటా వంకాయ కూడా పచ్చడి చేసుకోవచ్చు, బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి. ఇంకోసారి చేసి చూపిస్తా టమాటా వేసి కూడా. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదు. ఇంట్లో ఉన్న 2 items తోటి రుచికరమైన పచ్చడి మనం తయారు చేసుకొని తినవచ్చు. 2 వంకాయలు ఉంటే చాలా అసలు మనకి. ఇంకా వంకాయలు బాగా కలిపేసుకొని బాగా మగ్గబెట్టాలి. వంకాయలు మొత్తానికి పచ్చిపోయి మగ్గిపోయి దగ్గరికి అయిపోవాలండి. వాటర్ అంతా దిగిపోయి బాగా ఫ్రై అయిపోవాలి. ఆయిల్ తక్కువతోటి, ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి వంకాయ పచ్చడి సూపర్గా ఉంటుందండి. వంకాయ కాల్చి పచ్చడి చేస్తారు, ఆ టేస్ట్ వేరుంటుంది. ఈ పచ్చడి టేస్ట్ వేరుంటుంది. కలర్ మారి బాగా ఫ్రై అయిపోయి బాగా మగ్గిపోవాలి వంకాయలు. మీరు ఎలా చేస్తారు వంకాయ పచ్చడి కామెంట్ చేయండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా చేస్తారు. నేను ఈ పచ్చడి హైదరాబాద్లో నేర్చుకున్నాను. ఇలా చేయాలని నాకు అంతవరకు తెలియదు. అక్కడ నేర్చుకున్నాను, నా ఫ్రెండ్ నేర్పించింది. వంకాయ కాల్చి చేయడం వరకే నాకు తెలుసు. కాకపోతే ఈ విధంగా కూడా చేసుకుంటారని అక్కడ నేను నేర్చుకున్నాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఇంకా నేను ఇది అలవాటైన నుంచి వంకాయ కాల్చి చేయడం అనేది మానేశాను. ఇంక ఈ పచ్చడి ఎప్పుడు కూడా చేసుకుంటాను అనమాట. ఇంకా బాగా ఫ్రై అయిపోయాక వంకాయలు అందులోని చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసాక కూడా బాగా అటు ఇటు కలిపేసుకొని కాసేపు మూత పెట్టేస్తే దగ్గరికి అవి ఫ్రై అయిపోతుంది. చింతపండు కూడా కలిసిపోతుంది. ఇంకా సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి కాసేపు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి బాగుంది లేనిది అనేది నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా వేడివేడి అన్నంలోని వంకాయ పచ్చడి వేసుకొని కొంచెం గానుగ నూనె కానీ లేకుంటే కొంచెం నెయ్యి కానీ వేసుకొని తింటే అబ్బబ్బా సూపర్ ఉంటుంది. ఇంకా టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకొని చల్లబడిన తర్వాత మిక్సీ పెట్టేసుకోవడమేనండి. మిక్సీ పట్టేసుకొని దానికి రిటర్న్ పోపు మళ్ళీ వేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మర్చిపోకుండా ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేస్తాం కదా, అప్పుడు మళ్ళీ గార్లిక్, తెల్లుల్లి, ఇక్కడ ఈ వంకాయ పచ్చడికి తెల్లుల్లి ప్లస్ జీలకర్ర అనేది చాలా ఇంపార్టెంట్. అదే టేస్ట్ అనమాట. ఈ ఫ్రై అయిన ముక్కలన్నీ మిక్సీ జార్లో తీసుకుంటాం కదా, అందులోని కొంచెం జీలకర్ర మళ్ళీ తెల్లుల్లి పచ్చివి వేసుకోవాలి. ఏ పచ్చడి చేసినా పచ్చి జీలకర్రను మళ్ళీ తెల్లుల్లి వేసుకుంటే ఏ పచ్చడైనా సూపర్గా ఉంటుంది.
ఇంకా మిక్సీ జార్లో తీసుకొని చూడండి, మళ్ళీ వెల్లుల్లి వేసాను, మళ్ళీ కొంచెం జీలకర్ర వేసాను. ఈ విధంగా వేసుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలి ఈ వంకాయ పచ్చడికి. వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసి దానికి రిటర్న్ పోపు వేసుకోవడమే. వంకాయ పచ్చడి రెడీ అయిపోద్ది. ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ. రిటర్న్ పోపుకి వచ్చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ప్లస్ కరివేపాకు, అంతేనండి, ఇంకేం అవసరం లేదు. అవి వేసేసుకొని పోపు వేసేసుకొని రిటర్న్ పోపు వేసుకొని ఈ పచ్చడిలోని వేసేసుకోవడమే. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లో నుంచి పచ్చడి వేరే బౌల్లో తీసుకున్నాం కదా, అందులోని ఈ పోపు అంతా వేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. పప్పులు, మిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయి ఉన్నాయి కదా, టేస్ట్ అయితే అద్భుతం అండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతున్నట్టు లేదు, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంతేనండి, సింపుల్ అండ్ ఈజీ వంకాయ పచ్చడి నా స్టైల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆల్. చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.